సక్సెస్ కావాలి. అది మన కోసమా, వేరే వాళ్ళ కోసమా? ఎందుకంటే మనం పుట్టినప్పుడు మాత్రమే ఒక క్లీన్ మైండ్ తోటి ఉంటాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని వీళ్ళని చూస్తూ మొత్తం మనము ఒక రకమైన ఇంప్రెషన్లో పడిపోతుంటాం. ఐ షుడ్ బి లైక్ దట్ అండ్ దిస్. మన పేరెంట్స్ కానీ లేకుంటే మన చుట్టాలు కానీ, అరే వారిలాగా వీరిలాగా నీ ఫలానా కొడుకు అయితే బాగుంటుంది అది చెప్పడం ద్వారా మనం కూడా వాళ్ళు చెప్పే మాటలు బట్టి మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం అనమాట. ఒక యాక్టర్నో లేకుంటే ఒక డాక్టర్నో వాట్ ఎవర్ ఒక ప్రొఫెషన్ చూస్తూ అట్లా కావాలి ఇట్లా కావాలి. ఏజ్ పెరిగే కొద్దీ మళ్ళీ టేస్ట్లు చేంజ్ అవుతుంటాయి. అప్పుడు ఇది కావాలనుకోవాలి. సో ఇట్ హ్యాపెన్స్. బట్ ఏదైనా కూడా సక్సెస్ అనేది ఎవరి కోసం? సక్సెస్లో రాజీ ఉండదా? ఎంతో కష్టపడతాం, ఒకటి సాధించలేదు, అప్పుడు ఏదో పక్కన వచ్చిన దాంతో తృప్తి పడాలి అని అనుకుంటాం. కానీ మనము లక్ష్యం పెట్టుకుంది ఒకదానికి, అక్కడ రాలేదు కాబట్టి కన్విన్స్ కావాల్సి వచ్చింది ఇంకో దానికోసం. మరి అదే నా సక్సెస్ అంటే? క్యాంపస్ ప్లేస్మెంట్లో ఫలానా కంపెనీలో రావాలని ఇంటర్వ్యూ ఇస్తాం, రాలేదనుకుందాము. ఇంకో చిన్న కంపెనీలో ఇంచుమించు అదే ప్యాకేజ్ తోటి వచ్చింది అనుకుందాం. అప్పుడు దీన్ని తృప్తి పడాల్సి వస్తుంది. మరి ఇదే తృప్తి ఒక లక్ష్యం ఏర్పరచుకొని అది రాకపోతే మనము కన్విన్స్ అవుతున్నాం ఇంకో దాంతో. అంత కన్విన్స్ కావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే సక్సెస్ అనేది ఫస్ట్ మనము చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, మనం ఈ భూమి మీద వచ్చినాం అంటేనే అది ఒక సక్సెస్. అట్లాంటప్పుడు మనకు అది సాధిస్తేనే సక్సెస్, ఇది సాధిస్తేనే సక్సెస్ అని కాదు. మనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనం సక్సెస్ఫుల్గా ఆనందంగా ఉంటున్నామనే దాని అర్థం. సో ఆ క్రమంలో ఏదొచ్చినా వీఆర్ సక్సెస్ఫుల్ అంతే. అది రాలేదు కాబట్టి ఇది వచ్చింది. సో మనం ఏర్పరచుకున్న లక్ష్యం ఎప్పుడు కూడా ఒక్కటి ఖచ్చితంగా సాధించలేము అని అనుకోవాలి. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసి కూడా ఒక్కొక్కసారి రాదు. అట్లాంటప్పుడు అది లక్ష్యం ఎట్లా అవుతుంది? అది మనం వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకున్న అదొక ఇన్స్పైర్ అయ్యి అది చేయాలనుకున్నాం. కానీ మనం ఏదైతే మనము బర్త్ తీసుకున్నామో ఈ భూమి మీద, అది ఎవరిని ఇన్స్పైర్ అయ్యి తీసుకోలేదు. వీ గాట్ అవర్ సెల్ఫ్స్ అనమాట. సో ప్రతి క్షణం ఆనందంగా మనం ఉండగలము. అర్థమవుతుంది కదా? మనము అదైతేనే సంతోషం, ఇదైతేనే సంతోషం, ఆ పొజిషన్లో ఉంటేనే సంతోషం. నథింగ్ లైక్ దాట్. ద మూమెంట్ యు ఆర్ హియర్ యు ఆర్ సక్సెస్ఫుల్. అది అనుకుని మనకు ఏది వచ్చినా చలో, అది రాలేదా, ఇందులో వచ్చిందా జాబ్, ఓకే ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఐ యామ్. ఎస్ చలో. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అండ్ యూ విల్ బీ హ్యాపియర్ ఓన్లీ వెన్ యూ రియలైజ్ దట్. అంతేగాని ఒక గోల్ సాధించాము, సక్సెస్